వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం. సో తల్లికి వందనం అని పేరు వినగానే ఎప్పుడు ప్రభుత్వం అకౌంట్లు వేస్తుంది అని ఆలోచిస్తుంటారు. కానీ ఈ తల్లికి వందనం సంబంధించిన పథకంలో అంగన్వాడీ టీచర్లని, ఆయాలను, మినీ టీచర్లను కూడా ప్రభుత్వం ఈ పథకం అమలు అవ్వడానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. సో అదేంటి, వీళ్ళకు కూడా మళ్ళీ ఏమైనా నామ్స్ పెట్టిందా అనేది వీడియోలో మనం చూద్దాం. సో ఇన్ జనరల్గా తల్లికి వందనం, గత ప్రభుత్వం ఉండేది తల్లికి వడి. సో వడి పేరు కాస్త వందనంగా మారింది. సో తల్లి వడి, తల్లి వందనం పేరు మారింది, కానీ పథకం మారలేదు. కానీ పథకానికి సంబంధించిన అమలు తీరు మాత్రం పూర్తిగా మారింది. సో అది పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. తల్లికి వందనం అని ఒక వీడియో చేసిన తర్వాత వాళ్ళు ఎదురు చూస్తున్న కామెంట్స్ అండ్ ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న విమర్శలు ఇవన్నీ నేను చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాను. సో అలా అని వైసీపీ ప్రభుత్వం చాలా భేష్ అని నేను చెప్పట్లేదు. కానీ తల్లికి వందనం విషయంలో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్ పాలనలో మొదటి రోజే పిల్లలకి అకౌంట్లో వేసేది. అండ్ ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఎవరు ఉద్యోగులు కూడా ఇంక్లూడ్ చేయకుండా ఉండేది. అంటే కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్న పిల్లలకు మాత్రమే ఈ పథకం అందాలి అని చాలా సీరియస్గా ఉండేది. అంతే సీరియస్గా డబ్బులు కూడా, నిధులు విడుదల చేయడం, అకౌంట్లో పడడం ఇవన్నీ కూడా చకచకా అయిపోయేది. కానీ ఇప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి నెల రోజులు అవుతున్నా పథకంలో ఒక్కొక్కరిని ఇంక్లూడ్ చేస్తూ పోతున్నారు. కానీ పథకానికి సంబంధించిన అమలు ఎప్పుడు అనేది ఈ డేటు ఆ డేటు అని చెప్తున్నారు తప్ప డబ్బులు మాత్రమే అకౌంట్లో వేయట్లేదు. అసలుకైతే 20 ఈరోజు తల్లికి వందనం ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరికీ అకౌంట్లో ఇవాళ ఉదయం నుంచి డబ్బులు జమ కావాలి. కానీ చిల్లిగవ్వ జమ కాకపోగా ఈ సంఖ్యని ఇంకా ప్రభుత్వం పెంచుతుంది. సో ఇది కూడా అంగన్వాడీలకి ఒక కుష్కబ్రీ లాంటిది. ఎందుకంటే అంగన్వాడీ టీచర్లకి, హెల్పర్లకి, మినీ టీచర్లకి శాలరీస్ చాలా తక్కువ. అండ్ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలంటే చాలామంది ప్రైవేటు వాళ్ళకి వేస్తున్నారు అండ్ అప్పులు చేసి కూడా వేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎయిడెడ్ స్కూల్లో వేసే వాళ్ళకి ఈ పథకం బెనిఫిట్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ పథకం బెనిఫిషియర్గా వాళ్ళు ఉండొచ్చు. అయితే ఇన్ జనరల్గా తల్లికి వందనం అందుకు సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వ సంబంధించిన పెన్షన్లు అందుకోవడం కావచ్చు, ఉద్యోగాలు అందుకోవడం కావచ్చు, తర్వాత యూనిట్కి వచ్చేసి నెలకి 200 యూనిట్లు మించకుండా ఉండడం కావచ్చు, ఇట్లాంటి నిబంధనలు ఉన్నాయి. భూమికి సంబంధించి కావచ్చు ఇట్లాంటి. కానీ అలాంటి నిబంధనలు ఏవి కూడా ఇక్కడ ఉండే అంగన్వాడీలో పనిచేసే వాళ్ళకి అసలు వర్తించవు. అంటే ఏదైతే కార్మికులని మినహాయించిందో ప్రభుత్వం, ఇప్పుడు అట్లనే అంగన్వాడీ టీచర్లను, మినీ టీచర్లను, ఆయాలను కూడా మినహాయిస్తుంది. సో ఈ మినహాయింపు పూర్తిగా ఎవరైతే కార్మికులకు ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో వీళ్ళకు కూడా అలాంటి రూల్సే ఉండబోతున్నాయి. సో వీళ్ళు కూడా తల్లికి వందనానికి సంబంధించిన పథకానికి అర్హులు. వాళ్ళ పిల్లలు కనుక ప్రభుత్వ స్కూళ్ళలో కావచ్చు, ఎయిడెడ్ స్కూళ్ళలో చదువుతాయి. వాళ్ళు ఫస్ట్ నుంచి 12వ తరగతి చదివే పిల్లలు ఇంట్లో 2 ముగ్గురున్నా కూడా వీళ్ళకి ఆ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అందబోతున్నాయి. సో దీనికి సంబంధించిన నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడం అండ్ ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకు అసలుకి ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రకటించింది అంటే, ఆల్రెడీ అంగన్వాడీలో గత వారంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వం ఎన్నికల టైంలో మాకు హామీ ఇచ్చింది, మా జీతాలు పెంచుతామని చెప్పేసి. సో ఆ జీతాలు పెంచకపోవడంతో చాలా ఆగ్రహంగా ఉన్నారు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, అందులో పనిచేసే సిబ్బంది కావచ్చు. సో జీతాలు సరైన సమయానికి చెల్లించట్లేదు, మాకు కనీస వేతనం కూడా చెల్లించట్లేదు అని. సో వాళ్ళకి జీతానికి సంబంధించిన ఆశలు ఎక్కువనే అని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి తల్లికి వందనానికి సంబంధించిన స్కీమ్లో వీళ్ళ పిల్లల్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఎంతో కొంత అంగన్వాడీ ఉద్యోగులు శాంతి పరిచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్దాము అని చెప్పి ఆలోచించి ఈ ప్రకటన అనేది జారీ చేశారు. ఇకపై అంగన్వాడీ హెల్పర్లకు, టీచర్లకు ఎటువంటి నిబంధనలు లేకుండానే ఏదైతే కార్మికులకు సంబంధించిన మినహాయింపులు ఉన్నాయో వీళ్ళకు కూడా అలాంటి మినహాయింపులతోటే తల్లికి వందనానికి సంబంధించిన పథకానికి ఎలిజిబుల్ అండ్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అప్లై చేసుకుంటే వీళ్ళకి డబ్బులు ఎప్పుడు పడతాయి? అయితే ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి డబ్బులు పడవు. ఏదైతే 20 నుంచి 24వ తారీఖు వరకు అని ప్రభుత్వం ప్రకటించిందో వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పడవు. ఈ డబ్బులు పడిన తర్వాత వీళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే ఆగస్ట్ 30వ తేదీన అర్హుల లిస్టు, అనర్హుల లిస్టు ఎవరైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో అప్పుడు అర్హుల లిస్టులో గనక ఈ అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, మినీ టీచర్లు ఉంటే అప్పుడు మాత్రమే వీళ్ళకి పథకం వర్తిస్తుంది. సో వీళ్ళకు కూడా సేమ్ రూల్. 13,000 రూపాయలు తల్లి అకౌంట్లో, 2,000 రూపాయలు ఆ ప్రభుత్వ సంబంధించిన స్కూల్ అకౌంట్లో పడుతుంది. ఇన్ కేస్ ఎస్సీ వాళ్ళు అయితే కనుక ఆ పిల్లల పేర్లపైనే వీళ్ళ అకౌంట్లు తీయాలి. ఈవెన్ అంగన్వాడీ టీచర్లైనా, హెల్పర్లైనా, మినీ టీచర్లైనా వీళ్ళకి మాత్రం ఈ రూలు కఠినంగా అమలు కాబోతుంది. సో వాళ్ళు కనుక ఎస్సీ పిల్లలు అయ్యి ఉంటే ప్రత్యేకంగా ఆ పిల్లల పేర్లపైనే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీయడము, లేదంటే ప్రభుత్వ బ్యాంకులో
అకౌంట్ తీయాలి. సో, అకౌంట్‌లోనే తల్లికి వందనం డబ్బులు జమ అవుతాయి. అది కూడా ఆగస్ట్ 20 అంటే ఈ నెలలో డబ్బులు లేవు. వచ్చే నెల 30వ తేదీ వరకు వీళ్ళు ఆగాల్సిందే.